వెల్కమ్ టు ఏపీ న్యూస్. చిత్తూరు రూరల్ మండలం బండపల్లి 194 వెంకటాపురానికి ప్రభుత్వం కేటాయించిన మేత భూమిని కొందరు రాజకీయ నాయకులు కబ్జాకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ని కలిసి విన్నవించారు. 24 ఎకరాల మేత పొలంను 43 సంవత్సరాల క్రితం ప్రభుత్వం కేటాయించగా ఆ భూమిని కొందరు రాజకీయ బలంతో కబ్జా చేస్తున్నారని అన్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు మోహన్. 194 వెంకటాపురం, చిత్తూరు మండలం, చిత్తూరు రూరల్ విలేజ్. మా రెవెన్యూ బండపల్లి రెవెన్యూ గ్రామం. అందులో మేము వెంకటాపురంలో 40 ఏళ్లకు ముందు కోర్టు స్టే ఇచ్చింది. ఆవులు మేము పశువులు మాకుంటూ దాంట్లో జీవనం సాగిస్తూ ఉన్నాము. అందులో కొందరు రాజకీయ నేతల కన్నులు పడి దాని ఆక్రమణకు గురి చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. దీన్ని ఎంఆర్ఓ ఆఫీస్కి ప్లస్ కలెక్టరేట్కి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ముందు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది వచ్చి భూ కబ్జా జరుగుతుంది. దీన్ని అధికారులు అందరూ అడ్డుకోవాల్సిందిగా 24 ఎకరాలు మేత భూమి, పరుంబోకు, నీటి కుంట చెరువు MNRS 2003వ సంవత్సరంలో చెరువు నిర్మించుకుని పశువులు తాగే దీనికి, వాడుకునే దీనికి అనుగుణంగా చేసుకున్నాము. ఇది పశువుల మేతకే 43 సంవత్సరాల ముందు కేటాయించడం జరిగింది. అప్పుడు రెవెన్యూ కోర్టు హైదరాబాద్ ఉన్నప్పుడు కోర్టు నుంచి పర్మిషన్ జరిగింది. దాన్ని చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇది పేపర్లో న్యూస్ వచ్చింది. దీన్ని రెవెన్యూ దృష్టికి మరియు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తున్నాము. దీన్ని పరిశీలించి మాకు తగిన న్యాయ విధంగా మాకు న్యాయం చేస్తున్నానని ఆశిస్తున్నాం. వెంకటేశ్వర నాయుడు, పేరు వెంకటేశ్వర నాయుడు, చిత్తూరు మండలం, 194 బండపల్లి రెవెన్యూ విలేజ్, 194 వెంకటాపురం విలేజ్ మాది. అక్కడ పశువుల మందబయలుకు గాను 25 ఎకరాలు భూమి ఎప్పటి నుంచో తరతరాలుగా కేటాయించినారు. దాని ఇప్పుడు కొందరు రాజకీయ నాయకుల వల్ల దాని తీర్చి మామిడి చెట్లు పెడుతున్నారు. విలేజ్ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని దృష్టికి తీసుకుని పోతున్నాము. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము.